అరే! నిజం చెప్తున్నాను. ఎవరైతే పెళ్ళైన ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో నిజంగా చెప్తున్నాను. ఎంగిలి పెళ్ళెంలో అన్నం తినట్టేరా! తినేసిన ఇస్తరాకులో మనం అన్నం తినట్టే. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుగారి ఇంట్లో ఒక పనామె పని చేస్తది. ఆమె పెళ్ళై ఉంటది. ఆ రాజుగారు ఆమెను చూసి ఎంత అందంగా ఉంది. అనుభవిస్తే ఇలాంటి ఆమెను అనుభవించాలని చెప్పి ఆయన అనుకుంటాడు. అప్పుడు ఆ మాట ఆమెకు చెప్తాడు. ఆమె ఏం చెప్పొద్దంటే, "రాజుగారు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి" అని చెప్తాడు. ఈయన సంతోషపడేసి బాగా రెడీ అయ్యి సంకలు గుద్దుకొని పోతాడు. పోంగానే అప్పుడే ఆమె భర్త అన్నం తినేసి, తినేసిన ప్లేట్ అక్కడ పెట్టేసి ఎళ్ళిపోతాడు బయటికి ఏదో పనుందని చెప్పని. అప్పుడు రాజుగారు అక్కడికొస్తాడు. రాజుగారికి నీళ్ళిచ్చి ఒక చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కొని ముందు అన్నం తినని చెప్పి చెప్తాడు. ఈయన అన్నానికి పోయినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళ భర్త తినేసిన ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టద్ది. పెట్టినంగానే "ఎలా కనపడతావురా నీకు? నాకు ఏంది తినేసిన ప్లేట్‌లో పెడుతున్నావు? నీ భర్త తినేసిన ప్లేట్ తీసుకొచ్చి నాకు పెడుతున్నావు. నేను ఎలా కనపడుతున్నాను?" నేను రాజుగారు అంటాడు. రాజుగారు "బానే ఉంది. తినేసిన ప్లేట్‌లోనే మీరు తినలేదు. ఈ శరీరం మొత్తం నా భర్త ఎంగిలి చేసిన శరీరం ఇది. మరి ఈ శరీరాన్ని మీరు ఎట్ట కోరుకున్నారు అని చెప్పంటది. కరెక్ట్‌గానే చెప్పింది లేదా? వాస్తవం చెప్తున్నాను. ఎంగిలి పెనంలో అన్నం తినట్టారా? ఒక అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో పెళ్ళైన వాళ్ళతో ఎంగిలి పెళ్ళెంలో అన్నం తినట్టే గుర్తుపెట్టుకోండి.